హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ లతా వ్లాగ్స్. అందరు బ్రేక్ఫాస్ట్ చేసేసారండి. ఈరోజు నేను దోశ వేసుకోబోతున్నా. నేను అదే క్యాస్ట్ ఐరన్ పెన్నం మీదనే, నాన్ స్టిక్ పెన్నం లేదనమాట. నేను ఎట్లా దోశ వేసుకుంటానో చూడండి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసేసిన. చూడండి, క్యారెట్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్. ఓకేనండి. ఇప్పుడు నేను టేస్టీ దోశ, హోటల్ కన్నా టేస్టీ దోశ చేసుకోబోతున్నాను. నాకు కొన్నిసార్లు నచ్చుతుందండి ఇట్లా దోశ తినడం అనమాట. మీకు బ్రేక్ఫాస్ట్లలో ఏ టిఫిన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతేనంటే మసాలా దోశ, పన్నీర్ బటర్ దోశ సూపర్ ఇష్టం అండి హోటల్స్లలో. అది నాకు ఇంట్లో అయితేనంటే ప్లెయిన్ దోశనే ఇష్టము. కాకపోతే ఈరోజు కొంచెం టేస్ట్ కోసం అంటే చట్నీ లేదనమాట. ఈరోజు చట్నీ తయారు చేయలేదు, అందుకని నేను గ్రీన్ చిల్లీ అయితే స్పైసీ ఉంటుంది, ఇంకా చట్నీ అవసరం లేదు. అండ్ క్యారెట్ తురుము, ప్యాస్ ఆనియన్స్. స్టవ్ ఆన్ చేసిన ఫ్రెండ్స్. మీరు అందరు బ్రేక్ఫాస్ట్ చేసేసారా? ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసిన వాళ్ళు లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇచ్చి మంచి కామెంట్ చేసి నా ఛానల్కి ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సారీ, నేను ఒక్క చేతితోనో ట్రైప్యాడ్ పెట్టుకోలేదు, జస్ట్ ఒక్క హ్యాండ్తోనో, ఒక చేతితోన దోశ, ఒక చేతితోనే కెమెరా పెట్టుకొని ట్రై చేస్తున్నా. వస్తుంది ఇట్లా. ఓకే, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకా మీరందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసారా? మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏం చెప్పండి. ఇంట్లో, నాట్ హోటల్, ఇంట్లో చేసే, మమ్మీ చేసే, వైఫ్ చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పండి. నాకైతేనంటే ఇంట్లో అయితే ఉప్మా ఇష్టమే, లెమన్ రైస్ ఇష్టమే, ఇడ్లీ నాకు అంత నచ్చదు, ఇడ్లీ యావరేజ్ ఇష్టము. ఇంకేమి ఇష్టం నాకు, చపాతీ, నాన్ వెజ్ ఇష్టం, ఇంకా దోశ కూడా ఇష్టమే. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ చాలా నూనె పడుతుంది ఫ్రెండ్స్ క్యాస్ట్ ఐరన్ పెన్నంకి. ఆనియన్ అది ఆయిల్ వేయకపోతేనేమో అతుక్కపోతుంది దోశ. పొద్దున బాగానే వచ్చినాయి, మార్నింగ్ చేసిన ఇది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు మళ్ళీ నేను వేసుకుంటున్నా, ఇక డైరెక్ట్ వేసేస్తున్నా అనమాట. చూడండి, దీంట్లో నేను ఏమేమి వేస్తున్నా చూడండి. కొంచెం గ్రీన్ చిల్లీ, క్యారెట్, ఆనియన్, ఇందులోనే కొంచెం పప్పుల పొడి అండి. ఇది మీకు తెలుసు కదా, పప్పుల పొడి ఎట్లా తయారు చేయాలో నేను మీకు ఒకరోజు చెప్తాను. ఇది పప్పుల పొడి, ఉగ్రాణిలా ట్రై చేస్తారు పప్పుల పొడి. అండ్ సైడ్కి కొంచెం అతుక్కపోకుండా దోశకి ఆయిల్, లేదంటే నాకు దోశ రాదనమాట పైకి. అండ్ నెక్స్ట్ ఇది సైడ్కి మాత్రమే. ఇప్పుడు టేస్టీ కోసం ఇదేంటో చెప్పండి. ఇది నెయ్యి అనమాట, గీ, ప్యూర్ గీ కొంచెం యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. హోటల్లో వేస్తే ఎంతైనా తింటాం కదా, ఇంట్లో మాత్రం ఇంత గీ యాడ్ చేస్తాం కదా. కాకపోతే ఈరోజు నేను 2 దోశలు తింటా ఫ్రెండ్స్, ఫుల్ ఆకలి వేస్తుంది. చూద్దాం, కొంచెం సేపు ఫ్లిప్ చేసేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మంచిగా పప్పుల పొడి వేసేసినాం. పప్పుల పొడి ఇవన్నీ ఉన్న తర్వాత ఇంకా నాకు చట్నీతోనే అవసరం లేదనమాట. ఇంకా వేరే చట్నీ, ఎక్స్ట్రా చట్నీ అవసరమే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? కొన్ని హోటల్స్లలో చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది, నాకైతే ఆ చట్నీ రాదు. జస్ట్ నాకు టమాటా చట్నీ, పల్లి చట్నీ ఇది మాత్రమే వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, దోశ రెడీ అవుతుంది. చూడండి, ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా కొంచెం క్రిస్పీ ఉంటే టేస్ట్ ఉంటుంది. అంతవరకు నేను ప్లేట్ తీసుకుంటా ఒకటి. వేడి పెన్నమ్మ మీద అటు దోశ వేసి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మడత పెట్టేసిన దోశని. సూపర్ దోశ కదా. అంటే ఎప్పుడు డైట్ కాదు, అప్పుడప్పుడు టేస్టీ ఫుడ్ కూడా తినాలన్నమాట. డైట్ మెయింటైన్ చేస్తాం కానీ ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్,
తప్పదు, హోటల్స్కి వస్తే తింటాం కదా, అట్లనే అనుకొని ఈరోజు అడ్జస్ట్ అవుతాం. కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదా మీకు, నాకు తెలుసు. ఇంకా ఫ్రెండ్స్, మీరు జాతకాలను నమ్ముతారా? నాకు ఒకటి చెప్పండి. జాతకాలని మీరు నమ్ముతారా చెప్పండి. జ్యోతిష్యం అని చెప్పబడును అని యూట్యూబ్లల్లో ఇదంతా చెప్తుంటారు కదా, ఇవి మీరు బిలీవ్ చేస్తారా చెప్పండి. నేనైతే స్టార్టింగ్లో కొన్ని రోజులు నమ్మినా కానీ ఒకప్పుడు, ఇప్పుడైతే అస్సలు నమ్మట్లేదు. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు నమ్ముతారా జ్యోతిషము ఇవన్నీ? రియలా ఫేకా మీరు చెప్పండి. నాకైతే అస్సలు నమ్మాలని లేదు, నమ్మను కూడా, నమ్మకూడదు కూడా, అంతే అంతే, అంతకుమించి నేనేం చెప్పాను. పాపం వేలు 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 లక్షలు లక్షలు మోసం చేస్తుంటారు కదా ఫ్రెండ్స్, జాతకం జాతకం అని చెప్పేసి. వాళ్ళ జాతకమే సరిగా లేక మనకు జాతకాలు చెప్తారు. జాతకాలు జాతకాలు అని చెప్పేసి లక్షలు లక్షలు వేలు వేలు మోసం చేస్తుంటారు. అందుకని దయచేసి జాతకాలను నమ్మకండి. ఇక్కడ ఏది రాసి పెడితే అది జరుగుతుంది అనుకొని బిలీవ్ చేసుకొని ఉండాలి. ఏమంటారు? మీరు నమ్ముతారా చెప్పండి జాతకాలని? చూడండి, నెయ్యి కూడా అన్నీ వేసేసినాయి, ఈసారి మీకు చూపించలేదు. ఎస్, మై దోశ ఈజ్ రెడీ అండి. దోశ అయిపోయిన తర్వాత, తినడం అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బాసాన్లు ఉన్నాయి, ఫుల్ బాసాన్లు ఉన్నాయి. బాసాన్లు అన్నీ కడగాలి, కిచెన్ రూమ్ క్లీన్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి, చాలా చాలా పనులు ఉంటాయి. ఓ, నా దోశ కింద పడిపోయేటట్టు. ఎస్, ఓకేనా ఫ్రెండ్స్, నా దోశ రెడీ అయింది. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎస్, నేను దోశ రెడీ అయిపోయింది. ఎస్, నాకు ఏం అవసరం లేదు. నెక్స్ట్ దోశ ఒక్కటే తింటా నేను, నాకు ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే, ఇంతవరకు నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను లైవ్ చేసినందుకు నాకు లైవ్ అనే పోతుంది. సారీ అందరికీ. ఏంటంటే ఇప్పుడు నేను దోశ ట్రై చేస్తాను. నాకు అసలుకి లైవ్లో అయితే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు, కానీ నార్మల్ వీడియోస్ చేస్తే అసలు రావట్లేదు ఫ్రెండ్స్. నాకేం అర్థమవుతలేదు, వ్యూస్ రావట్లేదు. వాట్ కెన్ ఐ డూ? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? నా సబ్స్క్రైబర్స్ అలర్ట్లో లేరా? మోస్ట్లీ 6000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక 20, 15, 18 లైక్స్ మాత్రమే వస్తున్నాయి. దోశ మాత్రం అదిరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సారీ, మీరు కూడా తినండి దోశ. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసిన వెంటనే లైక్ ఇవ్వండి. తప్పకుండా మీ అమూల్యమైన కామెంట్ డ్రాప్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలనో నాకు కంటెంట్ సజెషన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్. నేను ఇంకా దోశ తింటానండి. బాయ్ 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 బాయ్.